Hi friends, good afternoon. Right now I'm going to marriage function. Now I on camera. Marriage function. So this is my outfit like yesterday. So dad is waiting. Daddy is waiting. He took car. He's already ready. We are going to friend కూర్చుంటాలి ready. So I'm in car. My dad already ready. He is asking his villager, you want to come on? నారాయణ క్యాంప్ ఉందా లేదా? ఇంకా టైం ఉందా? టైమే, మీరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్తున్నా. అయితే వేరే దాంట్లో వస్తాను. దాని నుంచి 2 రోజులు అయితే ఇక్కడ పనే ఉంది. ఇంక తినలేదు అయితే ఇంకా ఉండదు. ఇంకా వెళ్ళలేదు. ఇంకా మన వాళ్ళు వెళ్ళిపోతాను. అయితే వెళ్ళి వచ్చేస్తానని ఉండమంటా చెప్పు. ఉండాలా? కనుకోసారి. ఓకే ఓకే. We are waiting for him. So he come late. వెళ్ళి బాగా కరెక్ట్ ఇలా వెళ్ళిపోతాయి. That side. ఇది We are going that side, not this side. మాట ఉందా చెప్పొచ్చు కదా. వెళ్ళే మనకి. Right now we are in village. We started for marriage function. So I will show you my village from my car view. So what we discussed in Telugu there with him, he is a shopkeeper of our village. So we are asking, he said he will come. Right now he is not coming. So he get late. So we are going. ఎంత చూడు టైం? 12 My dad asking time. పెట్రోల్ ఏమి లేకుండా చేయను బాగానే. ఎందులోనా 850 కొట్టించాను. నువ్వు ఎప్పుడు అడుగా? నేను పొద్దుట నాకు జ్ఞాపకం లేదు. మామ సీరియల్కి వచ్చాడు. Seat belt. పాలు వేసిన తర్వాత అందరూ బెల్ట్ పెడితే పాలు వేసిన నాకు ఐడియా వచ్చింది అనమాట. సచిపోని అడిగితే 1500 అన్నాడు. 1500 డ్రాపింగ్ వెళ్ళి వచ్చాడు దానికి. ఎంత బాగున్నా. అయితే నాకు ఐడియా వచ్చింది. మరి 2 కార్లు ఉన్నాయి కదా సార్, పప్పలో ఉందా వెళ్తాను. పాలు వచ్చి తెచ్చే ఇట్లా అని చెప్పాడు ఆడు. సరే చూద్దాం. పాలు వచ్చి మళ్ళీ వెళ్ళి అనమాట. గ్రౌండ్ లో ఉంది 2 రోజులు పెట్టాను. వెళ్ళి ఇంటికా కంపల్సరీ ఇంటికా ఉన్నాడు కరెక్ట్గానా. బయలుదేరుతుంది. క్యాంప్ వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళాన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతే గంట కారు కావాలన్నాను. తాళం తెచ్చేది అన్నీ వెళ్ళి వచ్చాను. నా బండికి ఈ బండి తేడా. ఇది నా మీద బండి పెద్ద బండి. ఇది రిమోట్ మాట. ఇది నాది లాగ్ మాట. నా బండి ఇప్పుడు నా రేటుకి వచ్చేస్తుంది. నేను కొన్న రేటుకి వచ్చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు 675 కొన్నాను. ఇప్పుడు 6కి వచ్చేస్తుంది. ఇంకా ఎంప్లాయీస్ తీసుకుంటే ఇంకో 5కి వచ్చేద్ది. మామూలు స్టీల్ పై ఇది ఇలా వచ్చేస్తుంది. మీద రావచ్చు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకోరు అనుకో ఇంకో లక్ష తగ్గిపోద్ది. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి. పప్పులోనే వెళ్ళాడు ఉన్నాడు 11 ఎంత అన్నారు. ఇప్పుడు అది ఎంతకు వచ్చేది? లేదు 8 తగ్గింది. ఇప్పుడు మనం 10 అసలు కావాలి బెమ్మ కార్లు వచ్చేస్తాయి. జిఎస్టీ తగ్గాయి కదా. అమ్మని అడిగావా?
నువ్వు బండి కంపలేదు అడిగాను అడిగెళ్ళేదని అలా వెళ్ళి బాగున్నది రాత్రి అయ్యి మామూలుగానా రైడింగ్ కదా అలాగా మరి అలా పైకి పంపించుకోవాలి కదా ఎలా వచ్చారు చెప్పాము ఫోటో తీసుకున్నాం అది ప్రూఫ్లు పంపించుకోవాలి కదా కాదు మామూలు రాత్రి రాయి బొబ్బస్తారులు అయ్యి బొబ్బాస్తోడు అంటే పూర్తిగా పడుకొని పోవాలంట 30 సెంట్లు 40 సెంట్లు పూర్తిగా పడుకొని పోవాలంట నువ్వు అన్నా కదా నైట్ కూడా వెళ్ళలేనే నైట్కి వచ్చి పడగొట్టి అంటారా ఫోటోలు వచ్చేస్తాయి అన్నావా అదే అదే చెప్తున్నాడు చెట్లు నిలబడి ఓడిపోయినా పర్లేదు రావంట కానీ చెట్లు మొత్తం పడుకున్నట్టు పడిపోయినట్టు కనిపిస్తే మటుకి అంత డబ్బులు వచ్చేలా చేస్తాం ఎలా పోయింది కాబట్టి తొక్కి వచ్చింది ఆ పని చేయవచ్చింది ఎలా తొక్కితే ఎలాగా వచ్చును వచ్చి పోతే పోతాయి రాము కూడా ఆ పని చేయవచ్చింది ఈ బండి పట్టే లేదు బాగానే పెద్ద పట్టలేదు బండి వెళ్ళపోదాం కానీ మరి ప్రత్యేకంగా వచ్చాడు కదా రామమూర్తి గోవిందరావు పిల్లోడు బావా అందరూ వచ్చారు సామ్యాలు ఆడికి వెళ్తారు అయితే రామమూర్తి కొడుకు సామ్యాలు ఎవరు శాసగిరి వెళ్ళినా అడిగి వెళ్తున్నట్టు ఉంది శాసగిరి అందాక అడగానే నేను పిండికి వెళ్ళేటట్టు అడిగాడు బంకాడా ఏమని ఎక్కడికి అలానే రెడీ అయ్యి అలా వెళ్తాంట సోడపల్లి రోడ్డుకి శేలపల్లి రోడ్డుకి ఉద్యోగం కదా ఎక్కడ వస్తాపురం కదా శేలపల్లి ఇప్పుడు శేలపల్లి ఏంటి శేలపల్లి ఇప్పుడు వెళ్తుంటేనే ఎక్కడికైనా అంటే పిండి కట్టలకే అన్నాను కూర వెళ్తాను అన్నాను మొండ నన్ను ఏదో పని మీద వెళ్ళాడంట ఎరవారం మరి ఎవరిని అడిగితే లేవన్నారట డిఏపీ నడలేదు ఇడు ఊరే గట్టని అడిగితే ఊరి ఎక్కడ లేదన్నారని వచ్చాయండి మనకి ఊరి ఎప్పుడు వస్తుంది ఊరి వస్తుంది మనకి ఓ డిఏపీ ఒక ఊరియా పెడతారట హలో 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 మనకి పెడతానన్నాడు మన ఊరికి వచ్చంగా అంటే మన గడ్డికి కట్ట పడుతుంది అదేలే ఎలాగే మెరతో ఉడితే డిఏపీ ఎలా పడుతుంది కాబట్టి మళ్ళీ ఇదొకటి తీసుకోవచ్చు రెండు ఊరియా డిఏపీ ఏముందాం అలా ఇస్తే పర్లేదు డిఏపీకి ఒక కట్ట పెడతారని అంటున్నారు చెప్తా మన సెక్రటరీ చెప్తే ఊరికి మనకేంది కదా అంటే డిఏపీకి రేట్ ఎక్స్ట్రా కూడా అయితే 13.50 నీకు 29.50 కొట్టాను నీకు 29.50 కొట్టాను 29.50 వచ్చి ఎర్రవరాన్ని పెట్రోల్ కొట్టించాను 200 ఎర్రవరం బొంక ఎక్కడ వచ్చింది పెట్రోల్ బంక్ ఉంది కొత్తగా వచ్చిందా ఎర్రవరం ఎక్కడ ఎర్రవరం స్టార్టింగ్ లోనే స్కూల్ దాటిన తర్వాత బీగితే ఫోను గుడి దాటాక చేసాను ఇవాళ రేపు ఖాళీ ఉండదు అంటుండ్రు వాటికి వెళ్తాడట ఇవాళ రేపు ఖాళీ ఉండదట దుక్కులు కదా వెళ్ళినప్పుడు లేబర్ రాలేదట ఒక లేబర్ ఉండిలోనే తెచ్చేస్తాను ఏ 2 పూటలు చేస్తాను నా పని 2 పూటల అదే అంటారు అంతే మామూలు కూలే అంటున్నారు. So right now I will explain to you till now what they did talked in. They are discussing about the vehicle. My dad told we used to have a vehicle earlier. So మొన్న దున్నిచ్చాను మామూలు ఇది 9 సార్లు చూసాను. ఇప్పుడు పిండి చల్లేసి ఎనమా దున్నిచ్చేద్దాం ఎనమా కొట్టించేసి ఉడిచాయి ఎనమా కొట్టించేసి 2 రోజులకి మొత్తం 3 రోజులు జిల్లా కట్ట సరిపోద్ది. అదే నేను లేను అదే ఫోన్ చేశారు ఎత్తి మాట్లాడలేదు మీరు అదే మీరే ఫోన్ చేశారు ఎత్తని మాట్లాడలేదు సంచేపు మీరు
పొలంలో ఆగనంపూడి పెళ్ళికి వెళ్తున్నా. కాపీరైట్ ఇష్యూ విల్ కమ్. ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు షెడ్ అన్నాను కదా, ఆ షెడ్ కానీ స్ట్రైట్ గా మీదకి వెళ్ళిపోండి. రోడ్డు మీద డిఏపి కట్ట ఉంది, ఆ రోడ్డు మీద డిఏపి కట్ట ఉంది, తిన్న మీదకి వెళ్ళిపోండి పర్లేదు. అది చాలా పోతే మన చేలోని దున్ని ఉన్నాయి పైన, మన చేలోని కూడా ఉన్నాయి, అడగడం ఉంది కానీ పట్టుకెళ్తాం. ఓకే శాంపుల్ కి మట్టి మన ఎంప్లాయీస్ గా పండితారు లేదనా టెస్టింగ్ ఉంటాయి. 400 by 400 by or 400 I. అసలు ఏమీ పని లేదు ఎంప్లాయీస్ కి. మరి దండుగా వాళ్ళకి చంద్రబాబు అదే అడుగుతుండే, అసలు ఏం పని లేదు, ఒకళ్ళు పని ఉంటుంది, ఒకళ్ళు పని అనుకుంటుంది, ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళు ఏదో మార్పు చేయాలంటుండ, చేస్తాడు. ఒక ఊరు డ్యూటీ పన్నాడు, ఒక ఊర్లో ఉంటారు వీళ్ళు, అన్ని తిరుగుతారు వీళ్ళు. అదే చెప్తారు వాళ్ళు, ఏదో సాగు చెప్పి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని చెప్తారు. మునపాకడ ఉన్నాడు లోకేష్ కట్టం చేద్దాం, మునపాకడ ఒకడు ఉన్నాడు కిషోర్ అని, వాడు సోమవారం డ్యూటీ ఇక్కడ ఈ సోమవారాన్ని 32 చుట్టూ ఉంటాడు, 60 ఒకసారి ఉంటాడు. అదే ఏదో సాగు చెప్తారు, అనలేం కదా, 12 చుట్టూ ఉంటాడు. ఏమన్నంటే గాలి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కుదిరే ఓపెన్ అవ్వలేదు. అదే మీటింగ్ ఓపెన్ అయింది. మాకు ఇండస్ట్రీ వాళ్ళకి, కంపెనీ వాళ్ళకే, మా పెట్టుబడిదారులకి, ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి మనం ముందే క్యాచ్ చేస్తే అవును. మామూలుగా అయితే వాట్సాప్ ద్వారా లోకేష్ ఎలా వాట్సాప్ పోతుంది కాబట్టి కన్సల్ట్ చేస్తే ఇచ్చినమాట. మామూలు లీడర్స్ కూడా పెద్దగా ఎవరు లేరు, లోకల్ లీడర్స్. శ్రీకాకుళం ఎంపీ, గుంటూరు ఎంపీ గంట శ్రీనివాసరావు అందరూ మా ఇండస్ట్రియల్ ఏరియా ఎంప్లాయీస్ కదా, అందువల్ల వాళ్ళకి ఇచ్చారన్నమాట స్టార్టింగ్. మార్చికి ఏప్రిల్ ఉంది కదా, మార్చి ఏప్రిల్ నైస్. మార్చి ఏప్రిల్ ఉంది కదా, మార్చి ఏప్రిల్ ఇంకా తగ్గితే రేట్లు కార్లు అప్పుడు కొనేద్దాం. తగ్గినప్పుడు తీసుకోండి, ఇప్పుడు కొనేద్దాం. కానీ ఇప్పుడు మరి ముందు ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ అయిపోతుంది కొనుక్కోవచ్చు. ఎలక్షన్ ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా 2-3 నెలలు ఎలక్షన్ పెట్టి చేస్తాడు. ఎలక్షన్ అయిపోతే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు కదా. ఎక్కడికి ఏం అడుగుతుంది ఎవరో పెద్దనారా బెల్లం ఏమో తెలియదు, ఎక్కడికి వెళ్తాను. మంచి మాట చెప్పు, అన్ని కావాలి. చెప్పవచ్చు కదా, బ్యాంక్ వెళ్తాను డబ్బులు తేడా కన్నా చెప్పవచ్చు. బ్యాంక్ వెళ్తారా, బ్యాంక్ వెళ్ళారా అంటే అంతే, ఇంక నీ కాడ కూర్చుంటాడు 2 రోజులు చెరకాడికి వచ్చి అలా వస్తాడు సన్నాలు. కారు మామూలు ఇది చిన్న వాళ్ళకి మాట, అందరికి చిన్న స్థాయి వాళ్ళకి కారు ఉన్నది అనుకోడానికి. కారు ఉండడం మంచిదే, అవసరానికి పని చేస్తుంది అంట. ఫ్యామిలీ వెళ్ళడానికి అలాగా. అది కొన్నాం కానీ నేను సెకండ్ టైం ఫైనాన్స్ చేసిన వల్ల ప్రాబ్లం వచ్చింది. అది ఆ జేసీబీ కట్టేటప్పుడు 2 నెలల కడితే మొత్తం అప్పే పోను. ఆ జేసీబీ ఉంటుంది, జేసీబీ కడితే అది ఇది దెబ్బ కొట్టింది మనకి. ఇప్పుడులోనే నువ్వు కూడా బాగా బేవచ్చం చేయాలి, తగ్గించుకుంటూ ఉంటే ఎక్కడికి పాపనండి. అలా ఉంది అంతే టైం. ఇంకా 2 నెలలు ఇది దీనికి కట్టేస్తే అది అప్పే పోను జేసీబీకి. అదే మామూలు కారుకి, కారు ఆగేదా తెలుగు మాట, జేసీబీకి పోయి అలా ఒకేసాం కాబట్టి అది ఇది కూడా ఒకేసాం. తీసుకుంటాడు సరే కారు. కారు కొనడానికి ఉంది, కొనేవచ్చు కానీ మనకి పని అంటూ ఏం లేదు, అందుకే కొనలేదు. నేను కారు కొనే పెద్ద పనే కాదు, కారు కొనే పనే లేదు కదా. ఇప్పుడు పని వ్యాపారం చేసాం అనుకో, కారు కంపల్సరీ ఉండాలి. వ్యాపారం లేకపోతే ఎక్కడికైనా ఎలా వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళా అంటే డైలీ ఇన్కమ్ మీద ఎంతకంత ఉండాలి కదా. ఇన్కమ్ లేదు కొనిట్టుకోలేదు ఇంటికాడ.
అరే 1,00,000 రూపాయలు తెచ్చేస్తాం అదేలే మరి ఖాళీ పెట్టుకుని ఏం చేస్తాం ఇంటికాడ. నేను కంపెనీలో ట్రై చేయవచ్చిందే. బోల్ కంపెనీలో పెట్టుకుంటే కార్ తెచ్చి ఎందుకు ఉడి తోలుతాడు ఎందుకు బాధ. నువ్వు తోలుతా కొనేద్దాం బార్కి వెళ్దాం కొత్తదా షిఫ్ట్లో అయితే పర్లేదు. అదే ఈ షిఫ్ట్ కానీ బొలర్ ఏ కాదు చెప్పండి ఉందా షిఫ్ట్లో అంటున్నాను. అంటే ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ ఉంటాయి కదా అలాగా. షిఫ్ట్లో మనకి కారు కొంటే ఏదో సెట్ అవుతుంది తోలుతా అంటేనే. ముందు చూసుకోవాలా. మరి ఆర్సీఎల్లో వెళ్ళేవాను కదా నేను కార్కి. అది వైజాగ్ ఫోర్ట్కి. మహేంద్ర కార్లు ఉన్నాయి బార్క్ లో పడతాయి ఎక్కువ మహేంద్ర కార్లు బొలరాలు. ఈ పడవ కానీ ఈ స్మార్ట్ ఇది ఈ చిన్న వాళ్ళకి తిప్పేస్తారా కార్లు. ఈ పెద్దకి ఎవరు అమౌంట్ అయితే డబ్బులు వస్తాయి. కారు కొని ఎట్టుకోవచ్చు పని ఏం కాదు కారు కొట్టడం. పెద్దగా మిగలదు కారు కొన్ని కానీ బాగా శుద్ధమేతం అయిపోతుంది వ్యాపారం. పాడవకుండా ఉండాలంటే నీకు ఆర్సీఎల్ బెస్ట్ నాకు తెలిసి. అటు పూర్మార్గ దగ్గర శీతపాలం ఉంది కదా. అవును ఆ శీతపాలం ఒకటి ఎట్టాడు. హెచ్ఆర్ని గుమ్మకు చేసుకొని బామర్దులు అనమాట. ఆడియో 2 హెచ్ఆర్ తోటి. హెచ్ఆర్ కూడా బామర్ది పేరు మీద హెచ్ఆర్ కింద ఉండకూడదు కదా డ్యూటీలో. బామర్ది కింద పెట్టేయండి. ఇటు బోల్డెడ్ కార్లు లోపల మనం ఉండడం అనుకో పెద్దగా డబ్బులు కాట్లకి బిల్లు వేయడం ఇబ్బంది ఉండదు అన్నమాట. దొంగ బిల్లు రాసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అందరికి వెళ్ళాం అనుకో 50 కిలోమీటర్ 150 కిలోమీటర్ పెట్టేయవచ్చు. హెచ్ఆర్ బామర్దులు పెట్టుకున్నారు కాబట్టి హెచ్ఆర్ కవర్ చేసేస్తాడు. 100 దిగుతా 150 వేస్తారు. అలా 30 రోజులకి 50 రాసారు ఇంకో 15 కిలోమీటర్ పెరుగుతుంది. అలా మాట అన్ని చేస్తున్నారు సెట్టింగ్లు. నాలుగైదు కార్లు ఉంటాయి. బోల్డ్ ఉన్నాయి పెట్టుకుంటే మన ట్రావెల్లో పెడితే తిప్పితే మనకి. సొంతమేనా లేకపోతే సొంతం కాంట్రాక్ట్ కొనేస్తారు. అది పెద్ద పనే ఉంది. అలా ఆవిడకి 30,000 చేస్తాం. ఈడు ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎవరు తెచ్చా నా తోటి. అది అక్కడ ఎక్కడ ఏ ఊరేది జగన్పాలెం వాళ్ళు తెచ్చాను అన్నాడు. అన్నాడు నా తోటి. నా తెచ్చున్నా తెలిసి అలా కొనేసి ఉంటాడు. నా తెచ్చున్నాడు ఇటు. తెచ్చింది అయితే అలా రోజులు ఉంచారు కదా. ఇందులో పోదా అలా లోపు నుంచి ట్రాఫిక్ ఉండదు కదా. బాగుంటుంది ఇందులో కాదు బాగా మన ఇందులో వెళ్దాం. ఇందులో మనం వెళ్దాం తిల్లిపేంటది వెళ్తాం. బాగున్నాయి బంకాడ మనం స్టీల్ ప్యాంట్లు ఎందుకని వెళ్తాం. మర్చిపోను మాట నేను. చూడు ఇంకా చూడు స్ట్రైట్కి వెళ్ళా. సరిపోయి కనపడుతుందిలే పర్లేదు. కనపడుతుందిలే బాగా ఏం పర్లేదు కనపడుతుంది. డోరేషన్ సరిపోతుంది కనపడుతుంది నాకు. డోర్లు కనపడుతుంది బాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కాలం ఉంది కదా. మనం ప్లాంట్ లోంచి వెళ్తాను. నేను అక్కడ కూడా ఇందులో పోదాం అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ప్లాంట్ లోంచి చేస్తా దగ్గరే. ప్లాంట్ లోంచి వెళ్తే ప్లాంట్ లోంచి వెళ్తే కరెక్ట్ గా వాళ్ళ గేట్ తేలుతుంది అన్నమాట. ఎక్కడ పోతున్నా నేను. ఓకే చీర ఉందా. నౌ వి ఆర్ ఇన్ పర్వాడ. అన్నం పెట్టించాను మా అమ్మకి. వచ్చాడు మొండోడు నా వెనకాల. ఎంత నీకు కనపడేసి వెళ్తుంటేనే ఒలే చేసా ఎర్రవారం ఉన్నాయి లాక్డౌన్ ఉన్నాయని చెప్పాము మా బావతోటి. నేను తిరిగి వచ్చాను అంటాను. నేను పిండికాట్లకి వెళ్తున్నాను రారా అని. చీరకు వచ్చాడు కదా ఏ దించేసి వచ్చాయంట. ఎంత తెచ్చుకుందా 2
డిఏపీలే డిఏపీ ఉంది అంకే. వాడికి ఫోన్ చేసి రప్పించి నాకు అట్లా ఇచ్చేసి ఆడు బాగుండాలి. నువ్వు మామూలు నీళ్ళు వేసి ఉడిసా మొక్కలు మా చెట్టులో నీళ్ళు వేయాలి కదా. నేను అలా ఉన్నా నీళ్ళోసి కప్పెడి వేస్తాను. నీళ్ళేసి కప్పెడేసి మీద నీళ్ళు వేస్తావా? మళ్ళీ వేసలేదు లేదు, 3 రోజులు పోయిందా మళ్ళీ వచ్చి సరిపోతుంది నాటేద్ది. అదే మరి మేము నీళ్ళు వేసాం కదా. అలా వేయడం కాదు, నీళ్ళు కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. ఎక్కువనే వేసాం. కప్పెడేస్తే మళ్ళీ నీళ్ళు పోతే అవసరం లేదు అన్నమాట. 3 రోజులు పోతే మధ్యాహ్నం వేస్తే మొక్క నాటేద్దా. అలాగా సెట్లు అడిసి ఎలా కొడుతాం కాబట్టి పని చేయాలి. అయితే సెట్లు అడిసి నీళ్ళు చొక్క వేసుకుంటూ ఉడిసేసి మీద నీళ్ళు వేసి ఒకే కొద్దిగా స్టేషన్ కాడికి వచ్చాం. వాడు పిండి గట్లగానే వచ్చాడు. బొంకడు గాలి ఎట్టించండి పుల్లిగాన తిరిగి ఎర్రవరం సచివాలయం కాడ రాబోతోడికి ఎదర్ టైర్ మొత్తం గాలిపోయింది. టైర్ పోయింది. అది చూసుకో, టైర్ శుభ్రం అరిపోయింది. పెద్ద బొక్క ఉందా ఆడిది సీన్ కొడితే ఎదర్ టైర్ పిండి గట్టలు తేడానికి అవదు. రాలేదు కూడా సరిపోయింది. అప్పటికే మళ్ళీ వెనక్కి వచ్చి కొనగల చేతలు ఎక్కడ ఉన్నాయని చూసాడు, ఎక్కడ లేవు. టైర్ చూపించేద్దాం ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళి వేయించుకొని వచ్చేయండి. పిండి గట్టలు రాబోతాడు. 1600 అయిందంట. 1500కి వేస్తున్నా. మరి మనకు తెలియదు కదా అక్కడికి వెళ్తాడని. ఎంఆర్ఎఫ్ ఎక్కడ వేస్తున్నారంటే చోడపిల్ల అన్నాడు ముందు. సరే నేను ఏమన్నా వేయించుకొని వస్తాడు. ఎడతాను గాలి ఎట్టినాను. రే నువ్వు గాలి ఎట్టమన్నా కానీ చెక్ చేయమనలేదు కదరా. గాలి ఎట్టమంది గాలి ఎడతారా ఎవరైనా నేను గేర్లు పడలేదు, స్మూత్ గా ఆర్డు పడుతున్నాయి. ఆర్డుగా పడతాయి. చిన్న బండి ఇలా తొక్కితే పారిపోయేది. నా బండి ఇట్లా చదాదేడా ఏసీ కూడా దీని మీద ఎక్కువ వచ్చేది. నీది మెయింటెనెన్స్ అలా ఉండేది. మెయింటెనెన్స్ లే ఉండవు. ఇంకా అలా తిప్పాడువే కొన్నా. యాక్షన్ ఏమి లేదు బండికి. Right now just observe the view. I will explain later when we reach the venue.
My dad and village are talking in Telugu. Later I will explain. Silence please. Song na apmanam. Copyright issue. I will show you map. How much time is left? I think half an hour is far from here. Steel plant. Not even half an hour. Within 20 minutes we will reach. Let me ask Google. Here is Google Map. స్టీల్ ప్లాంట్ వెళ్ళి అన్ని వచ్చాయంటే 10 అవుతాను డ్రాపింగ్ శశిగోడు పక్క అది మామూలు వెళ్ళి అన్ని వచ్చినా పోయి కంపడే సర్లే ఈ లోపు అడిగా ఇది ఇస్తే మనకి ఇది అవ్వ పనికి పోదాం అనుకున్నా బుల్లెట్ మీద బుల్లెట్ మీద వెళ్తే వెళ్తా పోనా ఎంత పెట్టి కొడితే ఇంక 2-3 రోజులు నేను మళ్ళీ ఊళ్ళు మళ్ళీ తిరిగేది నాకు చూడే తొక్కలే అండి మయానికి రవిగొన్నా అడుగుతాను అందా చెప్పి అడుగుతాను సచివాలయం నీకు బాగా పరిచయం అయిపోరు నీకు మీరు ఎవరు ఉంటారు మరి నీది 2 kilometers are from here. Just entrance of steel plant. సరే అలా అడుగు డేటా కేబుల్ ఛార్జ్ అయిపోయింది ఫుల్ అయింది నీ మొబైల్ రాయలేదు నిన్న మీటింగ్ అదే మామూలుగా అయితే బోర్డు మీద మీటింగ్కి వెళ్ళిపోను ఇది మామూలుగా సమ్మిట్లను సలహాలు తీసుకోవడానికి ఎక్కువ లోకేష్దే మీటింగ్ అంతా లోకేష్ అండర్లోనే ఎవరు పెద్ద లీడర్లోనే లేకపోతే తోసిపారారు మొత్తం అంతా జిల్లా స్టేట్ అంతా గంటవాడు అంటే దగ్గరవాడు కాబట్టి నారాయణకి అని నెట్టారు అనమాట ఎంపీ అంటే ఎర్రనాడు కొడుకు కాబట్టి ఎంపీ కేంద్ర మంత్రి 2 కలిసి వచ్చామాట ఇటుకాండ్ రిచ్ గుంటూరు ఎంపీ అయితే చెప్పండి బ్రహ్మశం చంద్రశేఖర్ ఫోన్ నెంబరు సూర్యబాబు లేడు అక్కడ ఫోన్ నెంబర్ లేదా ఇందులో ఆ పైన ఉందో దున్నింది చూడండి పెంటారాజు సెక్టర్ ఎంత ఐడియా ఉంది ఇది పైన ఉంది అక్కడ ఎకరం ఉందా చెప్తున్నాను
steel plant to Agnampudi we have to go. 11 minutes far from here. 02 Someone carrying goods 10 for any function purpose. 9668. See the view. Right now we are in steel plant sectors. దేశం చెడిపోయింటారు. అక్కడ మళ్ళా పక్కనే నానిపిల్ల అప్పారావు ఉంటుంది దున్నింది. పైన వాళ్ళ ఫోన్ నెంబరు చెప్తాను చూడు. Yesterday we didn't came this side because bus will go into that sector. 85 అప్పారావు. It enters the steel plant and 85 come out from another sector 00 to the main road. Right now we are on main road. 48 38 48 వాళ్ళ అబ్బాయిదే. ఎవరిదో లేదో దున్నింది. సూర్యబాబు సూర్యబాబు ఉందో దున్నింది. అక్కడ సేలోనే ఉంటాడు. ఎవరో అదే నాకు ఫోన్ చేసేటప్పుడు నువ్వు ఇదో మాట్లాడేటప్పుడు కట్ చేశాను నేను. ఎందుకే చూడండి అక్కడ Breakers. School zone is there. Due to school zone we have so many speed breakers. Nine minutes far from here. We are 9 minutes far from here. Again one more speed breaker. In 400 meters, at the roundabout, take the first exit onto Visakhapatnam Steel Plant General Hospital Road. Statue of Alluri Sita Ramaraj. There. So we got turning. ప్లాంట్లో గుళ్ళు ఖాళీ ఉండవు. ప్లాంట్లో గుళ్ళు ఖాళీ ఉండవు. ఖాళీ ఉంది. ఇంపోర్ట్ ఖాళీ ఉంది. మధ్యాహ్నం అయిపోయి 12:30 అయిపోయింది. త్రిశక్తి దేవాలయం. ఇదే నువ్వు స్పోర్ట్స్ స్టేడియం వచ్చే కదా అప్పుడు. ఇండోర్ స్టేడియం. ఇదే కదా అవుట్డోర్. పంచగా ఎక్కడికైనా చూడు. కాదు అది కదా స్వామి పూజ ఏదో పెట్టుకున్నాను. అదే మళ్ళీ ముందుకు పోతే మళ్ళీ ఈ రూట్ లో తిన్నగా వెళ్ళిపోతే సైన్ ఉంటుంది ఇల్లు. Plant General Hospital Road for 3 kilometers. ఇందులో తిప్పామా నేను డ్యూటీకి. ఇందులో ఇల్లు అదే చెనార్జీ చేస్తాం దువ్వాడ పెద్ద ఫస్ట్లో స్టార్టింగ్లో.
నేను బయటికి వెళ్ళానా చెప్ప ఏడిదే హలో 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 Steel plant. Both the sides greenery. See the greenery. Again there is right turning with speed breaker. Shivalayam they written in Telugu. Someone calling. My God. Incoming voice call from S. Krishna on Sim 2. Incoming voice call from S. Krishna on Sim 2. ఎత్తు స్వామి బాగానే వెళ్తున్నా ఇప్పుడే దగ్గరలో ఉన్నారు ఎప్పుడు మళ్ళీ వచ్చేస్తాను ఓపెన్ అయింది ఆయిల్ అసలు ఏమి లేవుతుంది రెడ్ బుల్ వచ్చేయింది రెడ్ బల్బ్ వెళ్తుంది రెడ్ బల్బ్ లేదు మా రెడ్కి వచ్చేయింది మరి ఏం లేదు నేను కొట్టించాలే సరే సార్ మన చేరోదంలో బంపర్ రోడ్ దున్ని రోడ్ అందాక ఏ సరే సరే ఏ దుక్కు రమ్మనాలా సరే సరే చేద్దాం వద్దని చెప్పాలా